How to find circumradius and inradius in an equilateral triangle. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మనం సర్కమ్ రేడియస్ ఇన్ రేడియస్ ఎలా కనుక్కోవాలి చూద్దాం. వాటి మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. ఒక సర్కిల్ గీద్దాం. ఈ సర్కిల్లో ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ గీద్దాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్, ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ లోపల ఇన్ సర్కిల్ ఒకటి గీద్దాం. ఇన్ సర్కిల్ ఏ బి సి ఈజ్ ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3 sides are equal. AB equal to BC equal to CA equal to A. 3 sides are equal. ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఒక హైట్ తీసుకుందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్ గిద్దాం. సైడ్ బీసీ మీద హైట్ తీసుకుందాం. హైట్ ఈ పాయింట్ డి తీసుకుందాం. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ హైట్. We know that in equilateral triangle, medium, perpendicular bisector and altitude, all of them are on same line only. ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో మీడియము, పర్పెండికులర్ బైసెక్టారు, ఆల్టిట్యూడ్ ఇవన్నీ ఒకే లైన్ మీద ఉంటాయి. ఇప్పుడు ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏబిసికి ఏడి అనేది మీడియం అవుతుంది. ఈ ఏడి అనేది పర్పెండికులర్ బైసెక్టార్ కూడా అవుతుంది. ఈ ఏడి అనేది ఆల్టిట్యూడ్ కూడా అవుతుంది. ఇది మీడియం అనుకుంటే ఈ సైన్ బీసీ సైన్ ఏం చేస్తుంటే 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఈ సైన్ బీసీ సైడ్ లెంగ్త్ ఏ అనుకున్నాం. ఏబీ సైడ్ లెంగ్త్ కూడా ఏ అవుతుంది. ఏసీ సైడ్ కూడా లెంత్ కూడా ఏ అవుతుంది. ఎందుకంటే ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి 3 sides ఈక్వల్గా ఉంటాయి. ఏడీని మనం మీడియం అనుకుందాం. ఏడి అనేదాన్ని మీడియం అనుకుందాం. ఎందుకంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఈ ఏడి అనే లైన్ మీడియం అవుతుంది. పర్పెండికులర్ బైసెక్టార్ కూడా అవుతుంది. సేమ్ ఇదే లైను ఆల్టిట్యూడ్ కూడా అవుతుంది. ఇప్పుడు ఏడి అనే దాన్ని మనం మీడియం అనుకుంటే బీసీ సైన్ను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. బీసీ సైడ్ లెంగ్త్ ఏ, బీడీ లెంగ్త్ ఏమవుతుందంటే A/2 అవుతుంది. డీసీ లెంగ్త్ ఏమవుతుందంటే A/2 అవుతుంది. ఇది మీడియం తీసుకుంటే దీంట్లో సెంట్రాయిడ్ జీ ఉంటుంది. సెంట్రాయిడ్ జీ. జీడీ అనేది ఇన్ సర్కిల్ రేడియస్ అవుతుంది. జీడీ అనేది జీడీ ఈక్వల్ టు ఇన్ సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్ అనుకుంటే కనుక ఇన్ సర్కిల్ రేడియస్ అవుతుంది. జీడీ ఇన్ సర్కిల్ రేడియస్ అవుతుంది. నెక్స్ట్ ఏజీ ఈక్వల్ టు దీన్ని క్యాపిటల్ అనుకుంటే కనుక ఏజీ అనేది సర్కమ్ సర్కిల్ రేడియస్ అవుతుంది. సర్కమ్ సర్కిల్ రేడియస్ అవుతుంది. ఏజీ సర్కమ్ సర్కిల్ రేడియస్, జీడీ ఇన్ సర్కిల్ రేడియస్. ఈ జీ అనేది సెంట్రాయిడ్. ఈ మీడియం ఏడీని జీ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఏజీ ఇస్ట్ జీడీ ఈక్వల్ టు 2:1. అంటే ఇన్ సర్కిల్ రేడియస్ జీడీ లెంగ్త్ 1 అయితే సర్కమ్ సర్కిల్ రేడియస్ జిఏ 2 అవుతుంది. ఈ మీడియం లెంగ్త్ ఎంత అవుతుందంటే 3 అవుతుంది. రేషియోలో సింప్లెస్ట్ ఫామ్లో తీసుకుంటే కనుక అంటే ఏజీ సర్కమ్ సర్కిల్ రేడియస్ ప్లస్ జీడీ ఇన్ సర్కిల్ రేడియస్ ఈక్వల్ టు ఏడి ఈక్వల్ టు ట్రయాంగిల్ హైట్. ట్రయాంగిల్ హైట్ అవుటర్ సర్కిల్ ఆర్ సర్కమ్ సర్కిల్ రేడియస్ ఇన్ సర్కిల్ రేడియస్ యాడ్ చేస్తే ట్రయాంగిల్ హైట్ అవుతుంది. ఏజీ సర్కమ్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ ఆర్ అనుకుందాం. ఇన్ సర్కిల్ రేడియస్
స్మాల్ ఆర్ అనుకుందాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే కనుక ట్రయాంగిల్ హైట్ హెచ్కి ఈక్వల్ అవుతుంది. మనం ఇప్పుడు ట్రయాంగిల్ హైట్ హెచ్ కనుక్కొని ఈ ట్రయాంగిల్ హైట్ హెచ్ కనుక్కొని దాన్ని 2:1 రేషియోలో డివైడ్ చేస్తే కనుక ఆ 2 పార్ట్స్ అనేది సర్కమ్ సర్కిల్ రేడియస్ వస్తుంది. ఆ 1 పార్ట్ అనేది ఇన్ సర్కిల్ రేడియస్ వస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేద్దామంటే కనుక ట్రయాంగిల్ హైట్ కనుక్కుందాం. ఆ హైట్ నుంచి తర్వాత సర్కమ్ సర్కిల్ రేడియస్, తర్వాత ఇన్ సర్కిల్ రేడియస్ తీసుకుందాం. ట్రయాంగిల్ హైట్ ఎలా అనుకుంటామంటే ఇప్పుడు ఏడిసి అనే ట్రయాంగిల్ సపరేట్ తీసుకుంటే కనుక ఏడిసి ట్రయాంగిల్ ఇక్కడ 90 degrees ఉంది. ఈ సైడ్ లెంగ్త్ a/2, ఈ సైడ్ లెంగ్త్ a/2. నెక్స్ట్ ఈ ట్రయాంగిల్ హైట్ హెచ్ అనుకుందాం. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ కాబట్టి ఈ సైడ్ ఏ అయితే ఈ సైడ్ కూడా ఏ అవుతుంది, ఈ సైడ్ కూడా ఏ అవుతుంది. సో ఈ సైడ్ లెంగ్త్ ఎంత అంటే ఏ. ఫ్రమ్ పైథాగరస్ థియరం సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్ టు హైపాటనస్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టు హైపాటనస్ ఏ స్క్వేర్. హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 4, 3a square by 4. Next h equal to √3/2a. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హైట్ ఎంత అంటే √3/2a. ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హైట్ √3/2a. ఈ హైట్ని 3 పార్ట్స్ డివైడ్ చేసి 2 పార్ట్స్ తీసుకుంటే సర్కమ్ సర్కిల్ రేడియస్ వస్తుంది. ఈ హైట్ని 3 పార్ట్స్ డివైడ్ చేసి 1 పార్ట్ తీసుకుంటే ఇన్ సర్కిల్ రేడియస్ వస్తుంది. సర్కమ్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ R ఈక్వల్ టు సర్కమ్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ R ఈక్వల్ టు ఈ హైట్ని √3/2aని ఏం చేద్దామంటే 3 పార్ట్స్ డివైడ్ చేసి 2 పార్ట్స్ తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుందంటే సర్కమ్ సర్కిల్ రేడియస్ వస్తుంది. 2 ఈ 3 ఏం రాసుకోవచ్చు అంటే √3 × √3 రాసుకోవచ్చు. √3 క్యాన్సిల్, a/√3. ఇది సర్కమ్ సర్కిల్ రేడియస్. ఇన్ సర్కిల్ రేడియస్ ఈ హైట్ని √3/2 ఈక్వలేటరల్ ట్రయాంగిల్ హైట్ని ఏం చేస్తామంటే √3/2aని 3 పార్ట్స్ డివైడ్ చేసి 1 పార్ట్ తీసుకుందాం. అప్పుడు ఏమొస్తుందంటే కనుక a/2√3. ఇది ఇన్ సర్కిల్ రేడియస్ a/2√3. సర్కమ్ సర్కిల్ రేడియస్ AG a/√3. ఇవి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీద ఈ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం, ది రేడియస్ ఆఫ్ ది circumcircle of an equilateral triangle of side 4√3 centimeters is. సైడ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ 4√3 అయితే మనం ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే సర్కమ్ సర్కిల్ రేడియస్ కనుక్కోవాలి. సర్కమ్ సర్కిల్ రేడియస్ క్యాపిటల్ R ఈక్వల్ టు a/√3. ఏ అంటే సైడ్ బై √3. సైడ్ వచ్చేసి 4√3 ఇచ్చాడు. 4√3 సైడ్ బై √3 అంటే ఆన్సర్ 4 వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ 4. సర్కమ్ సర్కిల్ రేడియస్ ఫార్ములా సైడ్ బై √3. క్వశ్చన్లో సైడ్ ఇచ్చాడు. సైడ్ ఎంత అంటే 4√3 బై √3 ఈక్వల్ టు 4 centimeters. సర్కమ్ సర్కిల్ రేడియస్ 4 centimeters. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ది ఇన్నర్ రేడియస్ ఆఫ్ యాన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 3 centimeters. ఇన్నర్ సర్కిల్ రేడియస్ 3 centimeters. వాట్ విల్ బి ద లెంగ్త్ ఆఫ్ ఈచ్ మీడియం ఆఫ్ ట్రయాంగిల్.
అయితే ఈ మీడియం ట్రయాంగిల్ కనుక్కోవాలి. ఇన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ 3 మీడియం సైజ్ లెంగ్త్ ఈక్వల్గా ఉంటాయి. మనం ఒక మీడియం లెంగ్త్ కనుక్కుంటే సరిపోతుంది. ఈ మీడియం లెంగ్త్ కనుక్కోవాలి. ఈ మీడియంను ఈ జీ అనేది 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. అంటే టోటల్ మీడియం 3 పార్ట్స్ ఉంటుంది. మనకు ఈ పార్ట్ ఇచ్చాడు. ఈ పార్ట్ 3 సెంటీమీటర్స్ అయితే టోటల్ మీడియం లెంగ్త్ ఎంత? ఈ పార్ట్ ఇచ్చాడు 1 పార్ట్ 3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అంటే ఇన్నర్ సర్కిల్ రేడియస్ 3 సెంటీమీటర్స్ ఇచ్చి అవుటర్ సర్కిల్ రేడియస్ కనుక్కోమంటే 2 పార్ట్స్ కనుక్కోవాలి. మనకి ఏమడిగాడంటే మీడియం లెంగ్త్ అడిగాడు. అంటే మీడియం లెంగ్త్ ఎంత అంటే 3 పార్ట్స్. 2 పార్ట్స్ కనుక్కుంటే ఈ అవుటర్ సర్కిల్ సర్కమ్ సర్కిల్ రేడియస్ వస్తుంది 2 పార్ట్స్ తీసుకుంటే కనుక. మనం 3 పార్ట్స్ తీసుకుంటే కనుక ఈ లెంగ్త్ వస్తుంది. ఈ మీడియం లెంగ్త్ ఏడి వస్తుంది. 3 పార్ట్స్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్. ఆన్సర్ 9 సెంటీమీటర్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. What is the ratio of circumference of circumcircle and circumference of incircle of an equilateral triangle? Circumcircle, circumference or perimeter. Circumference, perimeter. Next, incircle perimeter. Ratio కనుక్కోవాలి. Perimeter formula 2πr. Incircle perimeter formula 2πr. Outer circle or circumcircle radius capital r అనుకుందాం. ఇన్సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్ అనుకుందాం. ఈ రెండింటి పెరిమీటర్ రేషియో అడిగాడు. 2πr. సర్కమ్సర్కిల్ రేడియస్ క్యాపిటల్ ఆర్, ఇన్సర్కిల్ రేడియస్ స్మాల్ ఆర్. రేషియో 2π క్యాన్సిల్, క్యాపిటల్ ఆర్ ఇస్ టు స్మాల్ ఆర్ వస్తుంది. క్యాపిటల్ ఆర్ సర్కఫరెన్స్, ఈ సర్కఫరెన్స్ ఫార్ములాలో 2πrలో క్యాపిటల్ ఆర్ అంటే కనుక ఇది పార్ట్, స్మాల్ ఆర్ అంటే ఈ పార్ట్. ఈ పార్ట్ 2 పార్ట్స్ ఉంటే ఈ పార్ట్ 1 పార్ట్ ఉంటుంది. అంటే ఇది 2 అయితే ఇది 1 అవుతుంది. అంటే 2:1. ఆన్సర్ 2:1. సర్కఫరెన్స్ ఆఫ్ ఏ సర్కమ్సర్కిల్ అండ్ సర్కఫరెన్స్ ఆఫ్ ఏ ఇన్సర్కిల్ రేషియో 2:1. నెక్స్ట్ fourth question. What is the ratio of area of circumcircle and the area of incircle of an equilateral triangle? Circumcircle area, incircle area రేషియో కనుక్కోవాలి. సర్కమ్సర్కిల్ ఏరియా పై ఆర్ స్క్వేర్, ఇన్సర్కిల్ ఏరియా పై స్మాల్ ఆర్ స్క్వేర్. ఈ రేషియో అడిగాడు. ఈ రేషియో సర్కమ్సర్కిల్ క్యాపిటల్ ఆర్ ఏజీ, స్మాల్ ఆర్ జీడి. సెంట్రాయిడ్ డి డివైడ్స్ ఏడి ఇన్ ద రేషియో 2:1. ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంటుంది. అంటే సర్కమ్సర్కిల్ రేడియస్ 2 పార్ట్స్ ఉంటే ఇన్సర్కిల్ రేడియస్ 1 పార్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్కమ్సర్కిల్ ఇన్సర్కిల్ ఏరియా రేషియో అడిగాడు. ఏరియా రేషియో మీరు కామెంట్లో తెలపండి. నెక్స్ట్ వీడియోలో దీనికి ఆన్సర్ చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.